రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులు ఆశావాల జాబితాలు ముందేసుకుని బలాబలాలు లెక్కలేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఎప్పుడూ ముందుండే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈసారి 2 నెలల ముందు నుంచే ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. రోజుకు 2 పార్లమెంటు నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ గెలుపు గుర్రాలను ప్రకటిస్తున్నారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నాయకులు కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. తమ నేతలకు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. ఉదయం 9 గంటలైతే చాలు, ముఖ్యమంత్రి నివాసం వద్ద ఖాళీ ఉండటం లేదు. అర్ధరాత్రి వరకు చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తుండటం వల్ల వచ్చిన వారంతా నివాసం వద్దే వేచి ఉంటున్నారు. రోజుకి 2 పార్లమెంట్ నియోజకవర్గాలపై సీఎం సమీక్షలు జరుపుతున్నందున కార్యకర్తల తాకిడి విపరీతంగా పెరిగింది. వచ్చిన వారికి నివాసం వద్దే భారీ టెంట్ ను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. దాదాపు రోజుకు 2-3 మంది శ్రేణులు వస్తున్నారు. ఏదో ఒక సమయంలో చంద్రబాబును కలిసి తమ నాయకులకు టికెట్లు ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఒకవేళ ఆ నాయకుడిపై అసంతృప్తి ఉన్నా నేరుగా చంద్రబాబు దృష్టికే తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ టికెట్ మారిస్తే ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచ్చిందో వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి ప్రతిరోజు వేల మంది కార్యకర్తలు, శ్రేణులు వస్తున్నందున భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. కనుచూపు మేర ఎటు చూసినా వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం వచ్చిన వాహనాల పార్కింగ్ కోసం తలలు పట్టుకుంటున్నారు.